ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడు? సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 29, 30 రెండు ఆయతుల్లో చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు పరుల సొమ్మును అన్యాయంగా తినకండి, ఒకరినొకరు చంపుకోకండి, ఒకరి మీద దౌర్జన్యం చేయకండి. ఒకవేళ మీరు అలా చేస్తే, మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తే, దౌర్జన్యంగా ప్రవర్తిస్తే మేము మిమ్మల్ని నరకంలో పడవేస్తాము. మరి ఆ అల్లాహకు నరకంలో పడవేయడం పెద్ద పనేం కాదు, చాలా సులభం అని రెండో ఆయతులో అల్లాహ్ అంటున్నాడు. మరి మనం చూస్తున్నాము, ఉదాహరణ ఇస్తాను ఒకటి. ఒక వ్యక్తి బజ్జీలు వేస్తున్నాడు, బజ్జీ తీసి ఆయిల్లో వేస్తున్నాడు, కళాయిలో. అతనికి అది ఎంత సులభం అండి? ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేస్తున్నాడు, కళాయిలో ఒక బజ్జీని వేస్తున్నాడు. అది ఎంత సులభము! అల్లాహకు మానవుణ్ణి నరకంలో వేయటం అంతకంటే సులభం అండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నాడు, ఇలా చేయడము అల్లాహకు చాలా సులభతరము అంటున్నాడు అల్లాహ్. మరి నరకం యొక్క తీవ్రత ఎలా ఉంటుందండి? నరకం అంటే మనం ఇక్కడ నిప్పులు కొండం చూసి అదే అనుకుంటున్నామా? ఇక్కడ ఉన్న వేడి 1% అండి. నేను చెప్పట్లేదు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీహ్ ముస్లిం హదీస్లో వస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 70 భాగాల నుంచి, నరకపు వేడిని 70 భాగాల నుంచి 1% ఒక్క భాగాన్ని భూమిపై ఉంచాడు. 69 రెట్లు ఇంకా అల్లాహ్ వద్దనే ఉంది, ఆ నరకంలో ఉంది ఆ వేడి అంటున్నాడు. నిప్పు రవ్వని 1/2 సెకండ్ పెట్టుకోండి చేతి మీద, కంట్లో నీళ్లు తిరగకుండా 1 నిమిషం పెట్టుకోండి, బాధను భరించి 1 నిమిషం పెట్టుకోగలమా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఖురాన్లో, సూరా అన్-నబా 78వ సూర ఆయత్ నంబర్ 21 నుంచి 26 వరకు 5 ఆయతులు చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నరకం అంటే, నరకము ఒక మాటు అన్నాడు. మాటు అంటే ఏమిటి? ఎవరైనా పోలీసులు దొంగ కోసం ప్లాన్ గీస్తారు చూసారా, మాటేసి నుంచుంటారు, ఆడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పట్టుకోవాలా, స్కెచ్ వేస్తారు కదా. అల్లాహ్ అంటున్నాడు, నరకం మీకోసము మాటు అని అంటున్నాడు. ఎవరి కోసమంట? ధిక్కారుల కోసము, దౌర్జన్య పరుల కోసము, పాపంలో మునిగి తేలేవాడి కోసము, దైవాన్ని విడిచి ఇతర జీవితాన్ని గడిపేవాడు, ఇష్ట జీవితాన్ని గడిపే వాళ్ళ కోసం అది ఒక మాటు అని అంటున్నాడు. అందులో వారు ఎలా ఉంటారంట? రోజుల తరబడా, నెలల తరబడా, సంవత్సరాల తరబడా కాదు. అల్లాహ్ అంటున్నాడు, వారందులో యుగాల తరబడి ఉంటారు. యుగాల తరబడి. ఆలోచించండి సోదరులారా, 1/2 సెకండు లేదా నిమిషం కూడా ఆ నిప్పుని మనం భరించలేము, అది కూడా 1%. ఇంకా 69 రెట్లు వేడి అధికంగా కలిగి ఉన్న ఆ నరకం వేడి తట్టుకోగలమా? అల్లాహ్ అంటున్నాడు ఇదే ఆయతుల్లో, ఈ 5 ఆయతుల్లో ఇంకా అవ్వలేదండి. వారు అంటారు, యుగాల తరబడి ఇందులో ఉంటారు, వారు ఎటువంటి చల్లదనాన్ని గాని, ఎటువంటి చల్లటి పానీయాన్ని గాని వారు అక్కడ చవి చూడరు. ఇక్కడ దాహం వేస్తే చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాం మనం. అల్లాహ్ ఏమంటున్నాడు, అక్కడ వారి కోసం చల్లదనం అనేది ఉండదు. వారి ఆహారం వేడి, వారి ఆహారం నిప్పుతో ఉంటుంది, వారు తాగేది కూడా వేడిగానే ఉంటుంది. వారి పానీయం ఏమిటంట? దాని 4వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, వారి యొక్క దాహం అని వారు అన్నప్పుడు వారికి మేము ఇచ్చేటటువంటి పానీయం ఏమిటనుకుంటున్నారు? నరక వాసులు కాలుతుంటారు కదా, ఆ కాలుతున్నటువంటి శరీరం నుండి వచ్చేటటువంటి చీము, నెత్తురు, వారి శరీరం నుండి ఏదైతే కారుతుందో రసము, అందులో సీము మరియు నెత్తురు, నీరు కలిసి ఉంటుంది. ఈ 3 కలిసినటువంటి పానీయం సలసల కాగుతూ ఉంటుంది. ఆ కాగేటటువంటి ఆ సలసల నీరు వారి నోట్లో పోయడం జరుగుతుంది. గుర్తు పెట్టుకోండి, కాస్తంది ఉడికిన నీళ్లు కాలి మీద పడితేనే ఒళ్ళు జలధరిస్తుంది మనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సలసల కాగేటటువంటి ఆ సీము, నెత్తురు కలిసినటువంటి ఆ ద్రవాన్ని నోట్లో పోస్తారు నరకవాసుడు దాహం అని అన్నప్పుడు. ఆ వేడికి అతని యొక్క గొంతు, పేగులు, పొట్ట, మల ద్వారం నుంచి బయటికి వచ్చేస్తాయి కరిగిపోయి. ఎలాంటి వేడి ఉంటుందండి, ఎలాంటి శిక్ష అండి అది. చిన్నపాటి ఆపద వస్తేనే ఇక్కడ మనం కంగారు పడిపోతాము.
కానీ అల్లాహ్ యొక్క శిక్షకు ఎందుకు భయపడట్లేదు మనము? ఇష్టాసార జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాము అంటే మనకు అవగాహన లేదు అల్లాహ్ యొక్క శిక్ష పట్ల. అల్లాహ్ ఏమంటున్నాడు? సలసల కాగేటటువంటి ఆ పానీయాన్ని అతని నోట్లో పోయడం జరుగుతుంది. ఇది వారి యొక్క కర్మల ప్రతిఫలము 5వ ఆయతులు అంటున్నాడు. చూడండి సోదరులారా, నరకం మాటు వేసి ఉంది ఎవరి కోసం? దైవ ధిక్కారుల కోసము. వారు అక్కడ సరసలా కాగేటటువంటి పానీయాన్ని తీసుకుంటారు ఆహారానికి దాహం వేసినప్పుడు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు, యుగాల తరబడి ఉంటారని అల్లాహ్ అంటున్నాడు. యుగాల తరబడి ఉంటారు వాళ్ళందరూ. గుర్తుపెట్టుకోవాలి, మనం అల్లాహ్ యొక్క శిక్షల్ని గుర్తు పెట్టుకున్నప్పుడే మనము పాపాల నుంచి కాపాడుకోగలుగుతాం సోదరులారా. ఒక తప్పు చేస్తున్నామంటే అల్లాహ్ చూస్తాడు, దీని గురించి శిక్షిస్తాడు అన్న భయం మనలో ఉంటే ఆ తప్పు జోలికి మనం వెళ్ళము. ఈరోజు ఇష్టాసార తప్పులు చేస్తున్నామంటే, ఈరోజు పాపాలు చేసేస్తున్నామంటే మనకు అల్లాహ్ పట్ల, అల్లాహ్ యొక్క శిక్ష పట్ల భయం లేదు. సోదరులారా, మరొక ఆయతులో ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఖురాన్లోని 74వ సూర అల్ ముద్దసిర్లోని ఆయత నంబర్ 26 నుంచి 30 వరకు 3 ఆయతులు చదవండి. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? మీరు నరకం అంటే ఏమనుకుంటున్నారు? అది ఎవరిని విడిచిపెట్టదు అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 27వ ఆయత నుంచి 30 వరకు 3 ఆయతులు సూర అల్ ముద్దసిర్లోని సూర ఆయత నంబర్ 78, 74. మీరేమనుకుంటున్నారు? ఆ నరకం గురించి మీరేమనుకుంటున్నారు? ఎవరిని అది విడిచిపెట్టదు. దాని యొక్క వేడి ఎలాంటిదంటే మానవుణ్ణి అందులో వేయంగానే అతని యొక్క చర్మాన్ని అది దహించి వేస్తుంది వాడి చర్మాన్ని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. అటువంటి నరకాన్ని మేము సిద్ధం చేసి ఉంచాము. దానికి పరిరక్షణగా మేము దానిపై శిక్షించడానికి వేరుగా 19 మంది దైవదూతల్ని మేము నియమించాము అంటున్నారు. నరకవాసుల్ని అందులో పెట్టి తొక్కి శిక్షించడానికి, బయటికి రాకుండా చేయడానికి 19 మంది దైవదూతలను అల్లాహ్ కాపలా ఉంచారు. సోదరులారా గమనించండి. అందుకే అల్లాహ్ అంటున్నాడు, మీరు మరియు మీ భార్య పిల్లల్ని కూడా నరకాగ్ని నుండి కాపాడుకోండి. సూర నంబర్ 66 ఆయత నంబర్ 6లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఈ మాటలు. యా అయ్యుహల్లజీన ఆమను ఖు అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. ఓ విశ్వసించిన ప్రజలారా, మిమ్మల్ని మరియు మీ భార్య పిల్లలను సైతము మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యేటటువంటి ఆ నరకాగ్ని నుండి కాపాడుకోండి. దాని యొక్క ఆహారం ఏంటంట? ఇంధనము, రాళ్ళు మరియు మానవులు. దాని యొక్క ఇంధనము, ఆహారము, దాని నుండి మీరు కాపాడుకోండి అని అల్లాహ్ అంటున్నారు. ఈరోజు మనం నమాజ్ చదువుతూ సరిపోదండి. ఈ ఆయత ప్రకారముగా నేను చదవాలి, నా భార్య కూడా నమాజ్ చదవాలి, నా పిల్లలు కూడా నమాజ్ చదవాలి. నేను తౌహీద్ పై ఉండటమే కాదు, నా భార్య పిల్లల్ని కూడా తౌహీద్ పై ఉన్నారా లేదా చూసుకోవాలి. ఈ జీవితము క్షణభంగురం అండి. నిన్న ఉన్న వ్యక్తి ఇవాళ లేడండి. ఇవాళ పెద్ద మసీదులో మట్టి ఉంది. ఇప్పుడు నిన్న ఉన్న వ్యక్తి ఇవాళ లేడు, చనిపోయాడు. మధ్యాహ్నం వరకు బాగున్నాడు, కాస్త తేడా జరిగింది, గుంటూరు తీసుకెళ్లాడు, అక్కడ హాస్పిటల్లో చనిపోయాడు. దేనికండి ఇది అంతా? మనము దేనికోసం చేస్తున్నాము? ఇలా కన్ను మూస్తే మనం దాచిపెట్టుకున్నంతా కూడా మనది కాదు. ఏం సాధించాలని మనం పగలు రాత్రి కష్టపడిపోయి నమాజులు వదిలేసి మస్జిదులు ఖాళీ చేసేసి తెగ పరిగెడుతూ ఉంటాం. మనము దారిలో చనిపోతే మన వ్యాపారం, మన ఇల్లు, మన ఆస్తులు, మన బ్యాంకు బ్యాలెన్స్లు మనవి కావు. దేనికోసం పరిగెడుతున్నాము? అల్లాహ్ అంటున్నాడు, మిమ్మల్ని మరియు మీ భార్య పిల్లల్ని ఆ నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. 66వ సూర ఆయత నంబర్ 6. కాబట్టి సోదరులారా, ప్రజల సొమ్మును ఈరోజు మనము ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? దేనికి? ఈరోజు సబ్జెక్ట్ ఏమిటి? ప్రజల సొమ్ముని అన్యాయంగా దోచుకునేవాడి యొక్క శిక్షలు. నరకంలో ఈ విధంగా అలా శిక్షిస్తానంటున్నాడు. వారి యొక్క పర్యవసనం ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే ఇతరుల సొమ్మును కాజేయాలి, లేదా తమ్ముడు ఆస్తిని లాగేసుకోవాలి, లేదా అన్న ఆస్తి తమ్ముడు లాగేసుకోవాలి అనేటటువంటి చెడు ఉద్దేశంతో ఉంటాడో అలాంటి ప్రతి ఒక్కడికి ఈ నరకపు శిక్షలు ఉన్నాయి సోదరులు. ఎవరు దీని నుంచి తప్పించుకోడు. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లోనే, ఎవ్వరు దీని నుంచి తప్పించుకోలేరు.